హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అది కూడా ఎడోబ్ సిసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో లేటెస్ట్ మూవీ మన రజనీకాంత్ కాలా మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ అనేది లేటెస్ట్గా రిలీజ్ అయింది. దాంట్లో మనం టైటిల్ యానిమేషన్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు ట్యూటోరియల్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఈ ఎఫెక్ట్ అనేది చూద్దాం. ఈ టైటిల్ యానిమేషన్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా క్రియేట్ చేయొచ్చో ఈ రోజు ట్యూటోరియల్ చూద్దాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే ఇప్పుడు దాకా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, ప్రీమియర్ క్లాసెస్, ఫోటోషాప్ క్లాసెస్, అలాగే వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన బ్యానర్ కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. ఓకే, ఈ రోజు ట్యూటోరియల్ వద్దాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇలాంటి టైటిల్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఆల్రెడీ నేను చేసిన టైటిల్ ఉంది, ఇది డిలీట్ చేసుకుంటున్నాను. జస్ట్ డిలీట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫోటోషాప్లో ఆల్రెడీ నేను ఈ మూవీకి సంబంధించి టైటిల్ అనేది క్రియేట్ చేయడం అయింది. ఇక్కడ 2 లేయర్స్లో ఉంది చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి డైరెక్ట్గా ఆ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక ఫోల్డర్లో ఫోటోషాప్ ఫైల్, అలాగే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫైల్, అలాగే దానికి సంబంధించిన బ్రష్ ఫైల్, ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ఇస్తా, మీరు డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే ఫోటోషాప్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకుందాం. జస్ట్ డబుల్ క్లిక్, సెలెక్ట్ ఇంపోర్ట్. మనకి ఇంపోర్ట్ అనగానే మనకి కొన్ని ఆప్షన్స్ అడుగుద్ది. ఇక్కడ ఇంపోర్ట్ కైండ్లో లాస్ట్ ఆప్షన్ కాంపోజిషన్, రిటర్న్ లేయర్ సైజెస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఎడిటబుల్ లేయర్ స్టైల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇలాగా మనం ఇంపోర్ట్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక ఫోల్డర్ అనేది వచ్చింది. అందులో మనకి ఫోటోషాప్ లేయర్స్ అనేవి ఉంటాయి. జస్ట్ నేను ఏం చేస్తానంటే డ్రాగ్ అండ్ డ్రాప్ టు కాంపోజిషన్ ఆర్ టైమ్ లైన్. మీరు టైమ్ లైన్ మీదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదా కాంపోజిషన్ మీదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకి ఏంటంటే 10 సెకండ్స్ తీసుకుంది. ఓకే, నెక్స్ట్ మనకి 2 లేయర్లు వచ్చినాయి. ఇక్కడ పై లేయర్ వచ్చేసరికి రజనీకాంత్ ఇమేజ్, కిందది వచ్చేసరికి నేమ్. ఇప్పుడు సపోజ్ నేమ్ నాకు పైకి కావాలనుకుంటే ఏం లేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి టైటిల్ వచ్చేసరికి పొజిషన్ చేంజ్ అయింది. జస్ట్ మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కింద ఫస్ట్ రజనీకాంత్కి నేను ఎఫెక్ట్ అనేది అప్లై చేస్తున్నాను. దీనికోసం ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్. ఓకే, ఇక్కడ ప్రీ కంపోజ్ అనగానే మనకు ఒక లేయర్ అనేది వచ్చింది. దీంట్లో లోపల మనం ఎన్ని ఎఫెక్ట్లు అయినా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం మెయిన్ కాంప్కి వచ్చేస్తాం. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను బ్రష్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుందాం. బ్రష్ ఇమేజ్ ఇంపోర్ట్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ లేయర్. చూడండి ఇలాగ వచ్చింది. నెక్స్ట్ ఈ బ్రష్ అనేది నాకు కొంచెం రొటేషన్ కావాలి. దీనికోసం షార్ట్కట్ ఆర్, లేయర్ సెలెక్ట్ చేసుకొని ఆర్ క్లిక్ చేస్తే రొటేషన్ ఆప్షన్ వచ్చేది. జస్ట్ నేను కొంచెం ఇలాగా డ్రాగ్ చేసుకుంటాను. జస్ట్ పొజిషన్ అనేది ఇలా పెట్టుకుంటాను. కొంచెం మనకి కరెక్ట్గా ఉందో లేదో చూడాలంటే జస్ట్ ఒపాసిటీ, షార్ట్కట్ టీ, ఒపాసిటీ తగ్గించుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 100% చేస్తున్నాం. నెక్స్ట్ పొజిషన్ యానిమేషన్ చేద్దాం. జస్ట్ పీ క్లిక్ చేయగానే మనకి పొజిషన్ ఆప్షన్ వచ్చింది. ఫస్ట్ కీ ఫ్రేమ్ అనేది ఫస్ట్ లేయర్ దగ్గర సెట్ చేసేస్తున్నా. జస్ట్ క్లిక్, కీ ఫ్రేమ్ వచ్చింది. నెక్స్ట్ 2 సెకండ్స్కి వెళ్ళంగానే నాకు పొజిషన్ అనేది ఇక్కడికి కావాలి. చూస్తే మనకి యానిమేషన్ ఇలాగవుద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కింద మనకి టోగల్ స్విచ్ అనే ఆప్షన్ ఆన్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి లూమా ఇన్వర్టెడ్ మ్యాటీ బ్రష్ పిఎన్జీ అని ఉంది, ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. లాస్ట్ వన్ లూమా ఇన్వర్టెడ్ మ్యాటీ క్లిక్ చేయగానే మనకి క్లోజ్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఒకసారి యానిమేషన్ చేస్తే జస్ట్ స్పేస్ బార్ క్లిక్, ఇలా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ కాంప్కి వచ్చేస్తున్నా. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ 2 సెకండ్స్కి వెళ్ళిన తర్వాత నాకు ఈ ఫోటోషాప్ ఫైల్ సెకండ్ టైటిల్ ఫైల్ నాకు ఇది యానిమేషన్ అవ్వాలి. దీనికోసం ఇది కూడా రైట్ క్లిక్ చేసి ప్రీ కంపోజ్. ఓకే, నెక్స్ట్ డబుల్ క్లిక్. నెక్స్ట్ బ్రష్ ఫైల్ మళ్ళీ జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం.
ఇక్కడ కూడా సేమ్ యానిమేషన్. ఇక్కడ చూడండి బ్రష్ అనేది పెద్దది అయిపోయింది, కొంచెం సైజ్ తగ్గించుకుందాం. నెక్స్ట్ రొటేట్ చేద్దాం, ఆర్ కొంచెం స్కేలింగ్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంతకుముందు చేసినట్టుగా పొజిషన్, కీ ఫ్రేమ్. నెక్స్ట్ ఒక 3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే నేమ్ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి. పొజిషన్ అనేది ఇక్కడ నుంచి యానిమేషన్ ఇక్కడికి కావాలి, జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తాం. చూస్తే మనకి ఇలాగ యానిమేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందాక చేసినట్టే సేమ్ ఇన్వర్టెడ్ మ్యాటీ. ఇక్కడ లోమా ఇన్వర్టెడ్ మ్యాటీ లాస్ట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు యానిమేషన్ చూస్తే ఇలా వచ్చింది. ఓకే, మెయిన్ కాంప్కి వచ్చేద్దాం. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇప్పుడు చూస్తే మనకి 2 సెకండ్స్ దాకా ఇక్కడ ప్లే అవుద్ది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఇలా ప్లే అవుద్ది. ఓకే, ఇంతవరకు మనకి టైటిల్ అనేది వచ్చింది. నెక్స్ట్ అలాగే మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనికోసం జస్ట్ డబుల్ క్లిక్, మ్యూజిక్ ఫైల్ ఇంపోర్ట్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. నెక్స్ట్ కంట్రోల్-D కాపీ ఇక్కడ పెట్టేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే మనకి ఇలా ప్లే అవుతుంది. మనకి సీసీలో వచ్చేసరికి స్పేస్ బార్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మ్యూజిక్తో పాటు వచ్చింది. కానీ ఇంతకుముందు వెర్షన్స్ CS6 దాకా మనకి 0 క్లిక్ చేస్తే మనకి మ్యూజిక్తో ప్లే అవుతుంది. సీసీలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్పేస్ బార్తో మనం మ్యూజిక్తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, స్పేస్ బార్. జూమ్లో చూడాలంటే టైల్డ్ కీ, మనకి ఎస్కేప్ కింద టైల్డ్ కీ అని ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే మనకి జూమ్ ఆప్షన్ వచ్చింది, జస్ట్ టైల్డ్ కీ. ఇప్పుడు ప్లే. ఇలాగా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇలాంటి టైటిల్స్ ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.